పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక బస్సు వేయండి అంటూ అభ్యర్థించారు ఉప్పాడ అమీనాబాద్ విద్యార్థులు. అమీనాబాద్ నుంచి ఉప్పాడ మీదుగా బీచ్ రోడ్డు కాకినాడ వరకు ప్రత్యేకంగా ఒక ఆర్టీసీ బస్సు వేయాలని ఉప ముఖ్యమంత్రిని కోరుతున్నారు. అద్దరపేట నుంచి వచ్చే బస్సు సమయానికి రాక వస్తే అమీనాబాద్ ఉప్పాడ సెంటర్లో నిలపడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో తాము కాలేజీలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ బస్సులను నిలిపివేసి ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకోరు, మా ప్రాణాలు పోతే ఎవరు తెస్తారు, కళాశాలలో అటెండెన్స్ తగ్గితే ఎవరు సమాధానం చెబుతారు అంటూ మండిపడ్డారు. విద్యార్థులకు తోడుగా తల్లిదండ్రులు రంగంలోకి దిగారు. పోలీసులు ఆర్టీసీ అధికారులతో మాట్లాడతామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్తులు కోరారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ వైశాలి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం, ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం పూర్తిగా మత్స్యకార గ్రామాలు ఉన్న ప్రాంతం ఇది. అయితే కొత్తపల్లి నుంచి చదువుకోవడానికి వెళ్ళాలంటే పిఠాపురంలో ఓన్లీ జూనియర్ కాలేజీ మాత్రమే ఉంది. ఇంక ఎలాంటి ఇతర ఉన్నత విద్యలకైనా సరే వాళ్ళు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్లే బస్సు కూడా తుని దగ్గర అద్దరపేట నుంచి కాకినాడకి 1-2 బస్సులు మాత్రమే ఉంటాయి. దాదాపు ప్రతిరోజు ఒక 500-600 మంది విద్యార్థులు పొద్దున వెళ్లి సాయంత్రం వస్తుంటారు. ఈ ఆర్టీసీ బస్సులు ఈ రోడ్లు ఆపడం లేదు. గతంలో ప్రత్యేక బస్సులు ఉన్నాయి, వాటిని రద్దు చేయడం జరిగింది. దీంతో విద్యార్థులు కళాశాలకు వెళ్ళకపోతే అటెండెన్స్ తగ్గి తల్లికి వందనం తగ్గిపోతుందని, అదేవిధంగా పరీక్షలకు పంపడం భయంతో రన్నింగ్ బస్ ఎక్కి ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఫుట్బోట్ మీద ప్రయాణం చేసి పడిపోతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు బస్సులు ఆపడం లేదు. ప్రతి 10 రోజులకు 15 రోజులకు ఒకసారి విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ రోజు యథాప్రకారం సోమవారం కావడంతో వందల సంఖ్యలో విద్యార్థులు అమీనాబాద్ ఉప్పాడ ప్రాంతాలు రావడం జరిగింది. వాళ్ళు చూసి అద్దరపేట నుంచి వస్తున్న ఏకైక బస్సు స్పీడ్ పెంచడంతో విద్యార్థులు సాహసం చేసి బస్సు కట్టంగా నిలబడ్డారు. చాలాసేపు ఆందోళన చేస్తారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసి అడ్డు తప్పుకోకపోతే కేసు పెడుతున్నారు. దాంతో విద్యార్థులు తిరగబడడం జరిగింది. ఉప్పాటిలో ప్రయాణం చేస్తున్నారు. రన్నింగ్ బస్సు ఎక్కడ మా ప్రాణాలు పోతే ఎవరు సమాధానం చెప్తారని తల్లిదండ్రులు, గ్రామస్తులు కూడా వారికి జతకెళ్తారు. దీంతో ఆందోళన పెద్దదైంది. మా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలి, ఖచ్చితంగా ప్రత్యేక బస్సులు వేయాలి. ఏదైతే అద్దరపేట నుంచి కాకినాడకి కళాశాలకు వెళ్లే టైంలో వెళ్తుందో బస్సు ఖచ్చితంగా ఆపాలని చెప్పి దాదాపు 2 గంటల పాటు ఆందోళన చేస్తారు. దీంతో జనసేన నాయకులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. విద్యార్థులు కూడా బస్సులు ఆపే ప్రయత్నం చేయాలని కోవడంతో జనసేన నాయకులు రంగంలోకి దిగారు. మొత్తం మీద అక్కడ వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడారు. రేపటి నుంచే ప్రత్యేక బస్సు నడుపుతాం, లేదంటే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పడంతో రేపటి నుంచి బస్సు నడుపుతామని చెప్పి ఈ రోజు మొత్తం విద్యార్థులందరినీ బస్సు ఎక్కించుకోవడంతో ఆందోళన పడుతుంది. రేపటి నుంచి బస్సు మాత్రం నడకపోతే ఖచ్చితంగా మరోసారి ఆందోళన చేస్తాం, ఈ రోడ్లో బస్సులు తిరగనివ్వని చెప్పి గ్రామస్తులు హెచ్చరికలు జారీ చేయడంతో ఆందోళన ముగిసింది. అయితే నిజంగానే గ్రామస్తులు కోరినట్లు ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తారా, లేదంటే మళ్ళీ ఇలాగే నిరసనలు వ్యక్తం చేసే అవకాశం ఉందా? వాస్తవానికి అయితే అక్కడ జనసేన నాయకులు హాజరు కావడం జరిగింది. జనసేన నాయకులు హాజరై మీకు ఖచ్చితంగా తీసుకెళ్తున్నారు. వారే అక్కడి నుంచి ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడారు. డిపో మేనేజర్ కూడా స్పందించడం జరిగింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారు కాబట్టి మీరు జనసేన తరఫు నుంచి మాట్లాడుతామని చెప్పడంతో వాళ్ళంతా కూడా ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా స్పందించారు. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. నాయకులందరూ కూడా అంగీకరించడం జరిగింది. ఈ రేపు నుంచి బస్సు ఆపకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్తామని ఎవరైతే పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారో మర్రెడ్డి శ్రీనివాస్, ఆయన కూడా వారితో మాట్లాడడం జరిగింది. బస్సు ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మర్రెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు కాబట్టి ప్రజలు శాంతించడం జరిగింది. అసలు ఈ సమస్య ఎప్పటి నుంచి, ఎంతకాలం నుంచి ఉంది? ఇది పూర్తిగా మత్స్యకార ప్రాంతాలు అవడంతో దీన్ని పట్టించుకోవట్లేదు. గతంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో నష్టాల బాటలో నడుస్తుందని చెప్పి కొన్ని బస్సులు రద్దు చేశారు. దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి ఇదే సమస్య ఇక్కడ ఉంది. అయినప్పటికీ విద్యార్థులు కొంతమంది ఆర్థిక స్తోమత ఉంటే ఆటోలో వెళ్తున్నారు, లేని వారు అలాగే పరిగెట్టి బస్సు ఎక్కడం ఇలాంటి జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఈ ఏడాది విద్యా సంస్థలు తెరిచిన దగ్గర నుంచి కూడా ఈ వివాదం ప్రారంభమైంది. దీంతో చెప్పాలంటే ఈ ఏడాది జూన్ నుంచి వివాదం మరింత పెరిగిందని చెప్పాలి వైశాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
బస్సు స్టూడెంట్స్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ బస్సు సెకండ్ బస్సు ఆఫ్ చేయక ఈరోజు ఈ బస్సు ఆఫ్ చేసేంత వరకు వచ్చింది. మీరే దయ చూపి బస్సు వేసారా స్టూడెంట్స్ అందరూ మాట్లాడుతున్నారు. గౌరవ డిప్యూటీ సీఎం గారికి వందలు తెలియజేస్తున్నాం. మేము ఉప్పాడ వాసులు, పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు. మేము కాలేజీకి వెళ్ళడానికి మాకు ఒక 3 బస్సులు వేస్తున్నారు. అవి సరిపోవట్లేవు. దాన్ని రిక్వెస్ట్ చేసినా మాకు ఏ రిప్లై లేదు. దయచేసి మీరు ఒకసారి మాట్లాడి మాకు ఎక్స్ట్రా బస్సు వేస్తారని మేము కోరుతున్నాం.